వైఎస్ఆర్ జిల్లా పెండ్లిపల్లి మండలం తిప్పిరెడ్డిపల్లిలో ముస్లిం మైనారిటీకి చెందిన సర్దార్ హుస్సేన్ అనే రైతు భూమిలో ఉన్న షెడ్ను అధికారులు కూలగొట్టారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో రెవెన్యూ భూమిగా చిత్రీకరించి జేసీబీతో కంచెను తొలగించారు. దీనిపై స్పందించిన వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నరేన్ రామాంజులారెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. రైతుకు జరిగిన అన్యాయాన్ని ఎంఆర్ఓ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై అధికార దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. భూమి మొత్తం చూడండి ఏ రకంగా మొత్తం వచ్చేసి ఫెన్సింగ్ అంతా పీకేశారు. అతనికి పట్టా భూమి ఉంది, పట్టా భూమి కూడా మొత్తం పీకేశారు. ఎంఆర్ఓ గారు నోటీస్ ఇవ్వలేదు. పైగా ఈ ముందర ఉండేది బంజరు భూమి అని చెప్పేసి ఇది కోర్టులో కేసు నడుస్తుంది. దీనిపైన కూడా ఎటువంటి క్లారిటీ లేకపోకుండా ఉన్నప్పటికీ నోటీసు లేదు, ఏమీ లేదు. మొత్తం అంతా ఇది పీకేయడమే కాకపోకుండా వెనకాల పక్క మొత్తం అతనికి దాదాపు 2 లక్షల రూపాయలతో ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకుని షెడ్ ఏర్పాటు చేసుకుని అతను ఏదో జీవనం దాంతో సాగిస్తా అంటే మొత్తం అంతా నిలమట్టం చేసేసినారు. ఎటువంటి నోటీస్ లేదు. ఇప్పుడు ఎంఆర్ఓ గారితో మాట్లాడితే మేము అలా రకంగా చెప్పలేదండి, ఏదన్నా ఉంటే ఏదైనా కాంపెన్సేట్ చేస్తామని చెప్తున్నారు. ఒకవేళ ఆల్రెడీ ఉన్నదాన్ని తీసేసి మళ్ళా ఏదన్నా కానీ చేయడం అనేది ఎంతవరకు సబబు? అధికారులు కూడా దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. మీరు అధికారంలో ఉన్నది ఖచ్చితంగా ప్రజలకు సేవ చేసేదానికి, అంతేగాని ఎవరో టీడీపీ వాళ్ళు లేకపోతే అధికారంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలు విని తర్వాత ప్రతిపక్ష పార్టీ వాళ్ళను వీలైనంత డ్యామేజ్ చేసేదానికోసం మీరు అధికారంలో లేరు. మీ పదవికి మీరు ఖచ్చితంగా గౌరవం వన్న తీసుకొని రావాలి అంటే ఖచ్చితంగా అందరికీ సమన్యాయం జరిగితేనే అది జరుగుతుంది. ఈ రకంగా ఈ పర్సన్ మొత్తం అన్ని డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి, అతనికి కోర్టులో వేసింది కూడా ఉన్నాయి, అన్ని A